ఇక లోన్లు తీసుకునే వారికి హెచ్డిఎఫ్సి బ్యాంక్ గుడ్ న్యూస్ అయితే చెప్పింది. ఇక మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటును 10 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు హెచ్డిఎఫ్సి బ్యాంకు ప్రకటించింది. దీంతో ఈఎంఐలు తగ్గనున్నాయి. ఇదివరకు ఎంసీఎల్ఆర్ 8.45 నుంచి 8.65% మధ్య ఉండగా ఇప్పుడు 8.35% నుంచి 8.60%కి తగ్గింది. దీంతో ఒకరోజు, నెల, 3 నెలలు, అలాగనే 6 నెలలు, ఏడాది, 3 ఏళ్ల కాలపరిమితి కలిగిన రుణాలపై వడ్డీ రేట్లు తగ్గనున్నాయి. ఇక నవంబర్ 7 నుంచి కొత్త ఎంసీఎల్ఆర్ రేట్లు అమల్లోకి వచ్చినట్లు ఆ బ్యాంకు పేర్కొంది. హెచ్డిఎఫ్సి బ్యాంకు తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత లెండింగ్ రేట్లను తగ్గించింది. ఇది ఈ బెంచ్ మార్కుతో అనుసంధానించబడిన రుణాలు పొందిన రుణగ్రహీతలకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఎంపిక చేసిన రుణ కాల పరిమితిపై బ్యాంకు తన ఎంసీఎల్ఆర్ రేట్లను 10 బేసిస్ పాయింట్లు వరకు తగ్గించింది. ఇక బేసిస్ పాయింట్ అనేది శాతం పాయింట్లో 100వ వంతు. సవరించిన ఎంసీఎల్ఆర్ రేట్లు నవంబర్ 7, 2025 నుంచి వర్తిస్తాయి. ఇక హెచ్డిఎఫ్సి బ్యాంకు తాజా ఎంసీఎల్ఆర్ రేట్లు చూసినట్లయితే హెచ్డిఎఫ్సి బ్యాంకు తన ఓవర్ నైట్ ఎంసీఎల్ఆర్ను 8.45% నుండి 8.35%కు 10 బేసిస్ పాయింట్లు తగ్గించింది. బ్యాంకు తన ఒక నెల ఎంసీఎల్ఆర్ను 8.40% నుంచి 8.35%కు తగ్గించింది. అదే సమయంలో దాని 3 నెలల ఎంసీఎల్ఆర్ను 5 బేసిస్ పాయింట్లు తగ్గింపుతో 8.45% నుండి 8.40%కు తగ్గించింది. ఇది దాని 6 నెలల ఎంసీఎల్ఆర్ రేట్ను 8.55% నుండి 8.45%కు, 1 సంవత్సరం ఎంసీఎల్ఆర్ను 8.55% నుండి 8.50%కు తగ్గించింది. ఇక 2 ఏళ్ల ఎంసీఎల్ఆర్ను కూడా 8.60% నుండి 8.55%కు తగ్గించింది. ఇక అదే సమయంలో 3 ఏళ్ల రేటును 8.65% నుండి 8.60%కు తగ్గించింది. ఇక హెచ్డిఎఫ్సి బ్యాంకు గృహ రుణ వడ్డీ రేట్లు ఎంతనేది చూసినట్లయితే హెచ్డిఎఫ్సి బ్యాంకు వెబ్సైట్ ప్రకారం హెచ్డిఎఫ్సి బ్యాంకు గృహ రుణ వడ్డీ రేట్లు రెపో రేటుతో అనుసంధానించబడ్డాయి. హెచ్డిఎఫ్సి వెబ్సైట్ ప్రకారం జీతం పొందే మరియు స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులకు ప్రత్యేక గృహ రుణ రేట్లు నవంబర్ 7, 2025 నాటికి 7.90% మరియు 13.20% మధ్య ఉంటాయి. ఇక హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎఫ్డి వడ్డీ రేట్లు ఎంతనేది చూసినట్లయితే హెచ్డిఎఫ్సి బ్యాంకు సాధారణ పౌరులకు 2.75% మరియు 6.60% మధ్య ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను అందిస్తుంది. అయితే సీనియర్ సిటిజన్లకు 3 కోట్ల కంటే తక్కువ మొత్తాలకు 3.25% మరియు 7.10% మధ్య వడ్డీ రేట్లను అందిస్తుంది. ఇక జనరల్ మరియు సీనియర్ సిటిజన్లకు అత్యధిక వడ్డీ రేట్లు అంటే 6.60% మరియు 7.10% 18 నెలల నుండి 21 నెలల కంటే తక్కువ ఎఫ్డి కాల పరిమితిపై అందించబడుతున్నాయి. ఈ రేట్లు జూన్ 25, 2025 నుండి అమల్లోకి కూడా వచ్చాయి.